థ్యాంక్ యూ అబ్బాయి చరణ్, నువ్వు స్టోరీ చాలా బాగా చెప్పావు. అయితే కొన్ని చిన్న చిన్నవి దాంట్లో చేంజెస్ చేయాలి. మన అబద్ధాలు అడగద్దు. ఎందుకు అంటే ఒక ఫాదరు ఒక సన్ను ఫారెస్ట్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఫారెస్ట్కి వెళ్తారు. ఇక్కడ తవ్వుతారు. ఏం తవ్వుతారు రా? ఫారెస్ట్కి వెళ్తారు. ఆ ఫారెస్ట్కి వెళ్ళి ఆయన వాళ్ళ కొడుకు చిన్న పని చెప్తారు అనమాట. ఓకేనా? జనరల్గా మేము చదివిన స్టోరీ ఏముంది, ఆయన గొర్రెల కాపరి. గొర్రెలు మేకలు ఉంటాయి కాబట్టి, ఆవులు ఉంటాయి కదా, అవి అవి ఏం తింటాయి చెప్పు? గ్రాస్ ఉంటుంది కదా. అట్లా అడవిలో చాలా గ్రాస్ ఉంటుంది కదా, అట్లా గ్రాస్కి వెళ్తారు వాళ్ళు. వాళ్ళ నాన్న దగ్గర చాలా చాలా మేకలు ఉంటే కొన్ని మేకలు వాళ్ళ కొడుకు ఇచ్చి పోమంటాడట, తినిపిమంటాడు. పోతాడు. తినిపిస్తుంటే నువ్వు చెప్పినట్టే దాని తర్వాత చెప్పిన స్టోరీ అయితే కరెక్టే. ఆయన చేస్తాడు, కావాల్సి చూస్తాడు. చూసి అరే కొద్ది జోక్ చేద్దామని ఏమంటాడు, అమ్మో టైగర్ వచ్చింది అంటాడు. అమ్మ ఫాస్ట్ వచ్చేస్తాడు. ఏమైందిరా అంటాడు. అంటే ఏ జోక్ చేసినా అంటాడు. జోక్ చేయదురా అని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ సెకండ్ టైం చేస్తాడు. మళ్ళీ వాళ్ళ నాన్న ఫాస్ట్ కొట్టుకొస్తాడు. జోక్ చేసినా అంటాడు. వాళ్ళ నాన్నకు అంటాడు పిచ్చోగా కొడతాడు వాళ్ళ. మళ్ళీ థర్డ్ టైం ఏమవుతుంది, రియల్గా టైగర్ వస్తుంది. అప్పుడు అమ్మ నాన్న నాన్న ప్లీజ్ నాన్న హెల్ప్ నా అంటాడు. వీడంతా జోక్ చేస్తున్నాడు అనుకొని వెళ్ళాడు. అప్పుడు ఏమవుతుంది, పిల్లలు చనిపోయాడు. అయితే అక్కడ అందులో ఒక మేకని తినేసి వెళ్ళిపోతామంట. లాస్ట్కి నైట్కి వాళ్ళంతా ఇంటికి వెళ్తారు కదా. ఇంటికి వెళ్ళినప్పుడు అడుగుతా వాళ్ళ ఏమైంది అంటే, నేను అరిచిన కదా నువ్వు రాలేవు అంటామట.